Hello friends, welcome to Sankalp Study Success. So ఈ పర్టికులర్ సెషన్లో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ నుంచి ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ యువర్ ఐపీ ఎగ్జామ్. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న, ప్రూవ్ దట్ sin 2x by secant x plus 1 into secant 2x by secant 2x plus 1 equals to tan of x by 2. ఎలా సాల్వ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి మొత్తం రాసి అండర్లైన్ చేయండి. తర్వాత వాట్ ఈస్ ద LHS హియర్? The LHS equals to sin 2x divided by secant x plus 1 into secant 2x divided by secant 2x plus 1. So sin 2x అంటే మనం ఏం రాయించినా 2 sin x cos x అని రాయొచ్చు. ఇక్కడ నాకు ట్యాన్లో రావాలి కాబట్టి సైన్ సీకెన్ని కాస్ట్లోకి మారుద్దాం, ఎందుకంటే సైన్ బై కాస్ ట్యాన్ కాబట్టి, సరేనా? సో సీకెన్ ఎక్స్ అంటే 1 బై కాస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సీకెన్ 2x అంటే 1 బై కాస్ 2x అని రాయొచ్చు కదా, డివైడెడ్ బై మళ్ళీ సీకెన్ 2x అంటే 1 బై కాస్ 2x ప్లస్ 1. ఎస్ అవును, ఆల్ రైట్. సో ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా, సో 2 sin x cos x whole divided by 1 plus cos x divided by cos x into చూడండి 1 by cos 2x అలాగే ఉంచండి, 1 plus cos 2x divided by cos 2x క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ అవును, ఈ కాస్ పైకి వెళ్ళిపోతే కాస్ స్క్వేర్ అవుతుంది. సో 2 sin x cos square x whole divided by 1 plus cos x, అవునా, ఇంటూ 1 by 1 plus, సో cos 2x నేను రాయొచ్చు 2 cos square x minus 1 అని రాయొచ్చు కదా. సో అప్పుడు ఈ ప్లస్ 1 ఈ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ అవును. సో మనకి ఏ టర్మ్స్ మిగులుతున్నాయి ఇక్కడ అంటే 2 sin x cos square x, 2 sin x ఇంటూ cos square x whole divided by 1 plus cos x, అవునా, 1 by 2 cos square x. sin x by 1 plus cos x మిగిలింది, అవునా. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి కదా. సో sin x by 1 plus cos x మిగిలింది, మనకు RHSలో ఏమో tan చూపిస్తున్నాడు, అవునా కదా. సో సి ఫ్రెండ్స్, 1 plus cos xని ఎలా రాస్తానంటే, కెన్ ఐ రైట్ as 2 cos square x by 2, sin x నేమో 2 sin x by 2 cos x by 2 రాయొచ్చు కదా, ఇవి మీకు తెలిసినవే ట్రిగ్నోమెట్రీలో. సో sin xని 2 sin x by 2 ఇంటూ cos x by 2 అని రాయొచ్చు, హోల్ డివైడ్ బై 1 plus cos x నేను రాయించినాను 2 cos square x by 2 అని రాయొచ్చు. ఈ ఎట్లా రాసాం సార్ మీరు నేను అడగచ్చు, కావాలంటే ఒకసారి చూడండి. సపోజ్ sin 2 θ ఉంది, 2 sin θ cos θ, అవునా. ఇప్పుడు తీటా ప్లేస్లో తీటా బై 2 రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది, sin 2 ఇంటూ తీటా బై 2, తీటా ప్లేస్లో తీటా బై 2 పెడితే 2 sin θ బై 2 cos θ బై 2, అవునా. 2 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు sin θ మిగిలింది. sin θ అంటే ఏంటి, 2 sin θ బై 2 cos θ బై 2 కదా. మరి sin x అంటే 2 sin x బై 2 cos x బై 2 అని రాయొచ్చా? ఎస్. తర్వాత 2 cos square θ మైనస్ 1 కదా నాన్న cos 2 θ అంటే, ఈ మైనస్ 1 అంటే తీసుకెళ్తే ప్లస్ 1, సో 2 cos square θ అంటే ఏంటి, 1 plus cos 2 θ. సోను, సో 2 cos square x by 2 అన్నప్పుడు తీటా ప్లస్లో x by 2 పెట్టండి, 2 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ x మిగులుతుంది. సో 1 plus cos x వస్తుంది అప్పుడు. సో 1 plus cos x ఈక్వల్ టు 2 cos square x by 2. సరే, సో 2 గెట్స్ క్యాన్సిల్, ఒక కాస్ పోతుంది. సో మిగిలింది ఏంటి నాన్న, sin x by 2 డివైడెడ్ బై cos x by 2. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనల్లీ, ఇట్ ఈస్ tan x by 2 విచ్ ఈస్ నథింగ్ బట్ RHS. రైట్ నాన్న, tan x by 2 ఇస్ నథింగ్ బట్ RHS. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. Please note this. Let us see the next one. Okay friends, let's solve another question. It is very 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 important for 4 marks point of view. సరే చూడండి అన్న, show that sin power 4 pi by 8 plus sin power 4 3 pi by 8 plus sin power 4 5 pi by 8 plus sin power 4 7 pi by 8 equals to 3 by 2. ఇది ఇలాంటి మోడల్స్లో స్క్వేర్స్ ఉన్నప్పుడు మనం చూసాం, ఇప్పుడు పవర్ 4 ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. సో see friends, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి మొత్తం రాసి అండర్లైన్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ LHS ఏమి ఇచ్చారు అంటే, సి ఫ్రెండ్స్, LHS ఈక్వల్ టు
సైన్ పవర్ 4π/8 ఆ తర్వాత ప్లస్ సైన్ పవర్ 4 3π/8 ప్లస్ సైన్ పవర్ 4 5π/8 ప్లస్ సైన్ పవర్ 4 7π/8. అవునా కదా? ఇది ఎల్హెచ్ఎస్. అయితే ఇది అలా ఉంచండి, వీటిని కొంచెం మనం మ్యానిపులేట్ చేద్దాం, సరేనా? సో సైన్ 3π/8 మనకి ఏమవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ 8లో క్యాన్సిల్ అయ్యేది 4 కదా, 4 2 8 కాబట్టి సైన్ ఆఫ్ 3πని మనం 4π - π అని రాద్దాం. అప్పుడు నాకేమొస్తుంది, 4 2 8 కదా, కాబట్టి సైన్ π/2 - π/8 వస్తుంది, స్ప్లిట్ అవుతుంది కదా. సో 90 - θ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, కాస్ π/8 వస్తుంది. అవునా? అంటే సైన్ 3π/8 ప్లస్లో కాస్ π/8 అని రీప్లేస్ చేయొచ్చు. ఆ తర్వాత సైన్ 4π/8 5π/8 కదా, యా సైన్ 5π/8 అంటే ఎలా రాయొచ్చు, ఇట్స్ సైన్ 4π + π, yes or no, divided by 8. What I will be getting, sine, it's π/2 + π/8, 90 + θ. 90 + θ is సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అగైన్ పాజిటివ్, మనకి కాస్ π/8 వస్తుంది. 90 ఉంది కాబట్టి ఫంక్షన్ మారుతుంది. ఆ తర్వాత అంతే కదా, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సైన్ 7π/8. సో సైన్ 7π/8 అంటే సైన్ 8π - π అని రాయొచ్చు కదా, ఎందుకంటే 8 దగ్గరగా ఉంది, 7కి 8 దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుంది అన్న, సైన్ π - π/8 వస్తుంది. 180 - θ ఈ సెకండ్ క్వాడ్రంట్, 180 - θ సెకండ్ క్వాడ్రంటే కదా. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సైన్ అలాగే ఉంటుంది, ఫంక్షన్ మారుతుంది 180కి. సో సైన్ π/8. సో సైన్ 3π/8, సైన్ 5π/8, సైన్ 7π/8 అలాగే ఉన్నాయి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సో ఎల్హెచ్ఎస్ సైన్ పవర్ 4 π/8 ప్లస్ సైన్ పవర్ 4 3π/8 అంటే సైన్ 3π/8 అంటే కాస్ π/8 కదా. సో కాస్ పవర్ 4 π/8 అని రీప్లేస్ చేయొచ్చు కదా. ఆ తర్వాత ప్లస్ సైన్ 5π/8 అంటే ఏంటన్నా, ఇట్స్ కాస్ π/8. సో కాస్ పవర్ 4 π/8, ఎస్ ఓను. ఆ తర్వాత సైన్ 7π/8 ఇస్ నథింగ్ బట్ సైన్ π/8 అగైన్. సో సైన్ పవర్ 4 π/8, ఎస్ ఓను. సైన్ π/8 సైన్, ఇది ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 2 సైన్ పవర్ 4 π/8, ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 కాస్ పవర్ 4 π/8, ఎస్ ఓను, రైట్. 2 సైన్ పవర్ 4 π/8, ఆ తర్వాత కాస్ ప్లస్ కాస్ ఇస్ అగైన్ 2 కాస్ పవర్ 4 π/8, రైట్. ఇప్పుడు 2 కామన్ తీసామనుకోండి, సైన్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 π/8. సో 2 ఇంటి ఇక్కడ స్క్వేర్స్ ఉంటే 1 అయిపోయాయి, కానీ పవర్ 4 ఉంది కదా, మనకి ఎలా రాయొచ్చు అంటే సైన్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్, కెన్ ఐ రైట్ లైక్ దిస్, ప్లస్ కాస్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్, ఎస్ ఓను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు, a² + b² అంటే a + b హోల్ స్క్వేర్ -2ab కదా నాన్న ఫార్ములా. ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ π/8 ఉంది, బి ప్లేస్లో కాస్ స్క్వేర్ π/8 ఉంది. సో దీని నుంచి నేను ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ a + b హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ π/8 ప్లస్ కాస్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ -2 ఇంటూ సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8 వస్తుంది. అవునా కదా, ఆల్ రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఐడెంటిటీ కదా, నాకు సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఇస్ నథింగ్ బట్ 1. కాబట్టి 2 ఇంటూ 1² -2 ఇంటూ సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8. అవునా కదా, ఆల్ రైట్. సో 1² అంటే 1, కాబట్టి 2 ఇంటూ 1 ఎంత 2 -2 2s ఎంత 4 సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8, ఎస్ ఓను, ఆల్ రైట్. సరే చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే, సి ఫ్రెండ్స్, లిజన్ కేర్ఫుల్లీ. సో 2 - 4 సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8 అంటే 2 ఇంటూ సైన్ π/8 కాస్ π/8 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సరే, సో 2 ఇంటూ సైన్ π/8 కాస్ π/8 హోల్ స్క్వేర్, కెన్ ఐ రైట్ లైక్ దిస్, ఎస్ ఐ క్యాన్. సో 2 - 2 సైన్ θ కాస్ θ, sin 2θ, it's sin 2 π/8 whole square, 2 4s 8, అవునా. సో 2 minus sin π/4 whole square. సో 2 minus sin π/4, it's 1/√2 whole square. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 minus 1/2 which results to 4 minus 1/2. That's nothing but 3/2 which is equal to RHS. అదే కదా RHS, అవునా. సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్, 4 మార్క్స్ నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు ఇచ్చాడు ఐపీలో. సో ఇదే మోడల్లో మనొక క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం, లెట్స్ సీ దట్. ఆల్ రైట్,
ఫ్రెండ్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. సో ఇక్కడ ఇందాక క్వశ్చన్ మనం సైన్ చూసాం, ఇక్కడ ఏంటంటే అదే క్వశ్చన్లో కాస్ ఫంక్షన్ని రీప్లేస్ చేశారు, దట్స్ ఆల్. మిగిలిందంతా సేమ్ టు సేమ్. అర్థమైందా? ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటంటే అక్కడ సైన్ ఇక్కడ కాస్, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఓకే, సరే. సో షో దట్ కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 3π/8 ప్లస్ కాస్ పవర్ 4 5π/8 ప్లస్ కాస్ పవర్ 4 7π/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాస్తాం, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి చక్కగా అండర్లైన్ చేయండి. తర్వాత ఎల్హెచ్ఎస్. ఏంటి ఎల్హెచ్ఎస్ అంటే, సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 3π/8 ప్లస్ కాస్ పవర్ 4 5π/8 ప్లస్ కాస్ పవర్ 4 7π/8 కదా, ఇది ఎల్హెచ్ఎస్. అయితే ఈ టర్మ్ని అలాగే ఉంచండి. ఈ టర్మ్స్ మూడింటిని కూడా మనం కొంచెం మ్యానిపులేట్ చేద్దాం. సో కాస్ పవర్ 4 ఆర్ ఎల్స్ కాస్ 3π/8 మనం మ్యానిపులేట్ చేద్దాం. సో 3πని ఎలా రాస్తాం మనం అంటే కాస్ ఆఫ్ 4π - π అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు నాకు ఏమొస్తుందని ఇక్కడ కాస్ 3π అంటే π/2 - π/8 వస్తుంది, అవునా కదా. సో 90 - θ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్, కాస్కి సైన్ ఫంక్షన్ మారుతుంది 90 కాబట్టి π/8 అలాగే ఉంటుంది పాజిటివ్. నెక్స్ట్ కాస్ ఆఫ్ 5π/8 ఇదేమవుతుందన్న, దిస్ ఇస్ కాస్ 4π + π అవుతుంది బై 8. సో 4π + π ఇస్ 5π కదా. సో కాస్ ఆఫ్ 4π/8 ఈజ్ నథింగ్ బట్ π/2 ప్లస్ π/8, అవునా. సో 90 + θ ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్, మైనస్ కాస్ కాస్త సైన్ అవుతుంది π/8. ఆ తర్వాత కాస్ 7π/8 which is equal to cos of 8π plus it's minus π divided by 8. 7π 8π minus π equal to 7π kada. So cos of π minus π/8, 180 minus theta. 180 minus theta is second quadrant again. Second quadrant lo cos is negative, cos alage untundi, it's π/8 minus cos π/8. సరే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం ఏం చెప్తాం, కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 3π/8 అంటే సైన్ కాస్ 3π/8ని మనం సైన్ 3π/8 రీప్లేస్ చేయొచ్చు కదా. సో సైన్ పవర్ 4 π/8, అవునా, ప్లస్ కాస్ 5π/8 అంటే మనం ఏం రాయొచ్చు అంటే మైనస్ సైన్ π/8 అని రాయొచ్చు కదా, మైనస్ సైన్ π/8 హోల్ పవర్ 4. కాస్ 7π/8 అంటే మైనస్ కాస్ π/8. ఎస్ ఓ నో, ఆల్ రైట్. కాస్ పవర్ 4 π/8 ప్లస్ సైన్ పవర్ 4 π/8, అవునా, మైనస్కి హోల్ పవర్ 4 ఉందంటే ప్లస్ అయిపోతుంది, సైన్ పవర్ 4 π/8, రైట్. ఇక్కడ కూడా మైనస్ పవర్ 4 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది, కాస్ పవర్ 4 π/8. ఆల్ రైట్, సరే. సో కాస్ రెండింటిని యాడ్ చేస్తే 2 అవుతుంది, ఇక్కడ కూడా 2 టైమ్స్ అవుతుంది, ఎస్ ఓను. కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ కాస్ పవర్ 4 π/8 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ సైన్ పవర్ 4 π/8, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 2 వస్తుంది ఇక్కడ, ఎస్ ఓను. ఇప్పుడు 2 కామన్ తీసామనుకోండి, కాస్ పవర్ 4 π/8 అంటే కాస్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. దీన్ని డైరెక్ట్గా రాసేస్తున్నాను, నీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో సైన్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్. సో ఇది చేసిన 2 2s 4 కదా, 2 2s 4, 2 కామన్ తీసాను. సో మళ్ళీ ఇది a² + b² ఫార్మాట్లో ఉంది, అవునా కదా. సో వాట్ ఈజ్ a² + b²? a² + b² ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ π/8 ఉంది, బి ప్లేస్లో సైన్ స్క్వేర్ π/8 ఉంది. సో 2 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ π/8 ప్లస్ సైన్ స్క్వేర్ π/8, రైట్, హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ π/8 సైన్ స్క్వేర్ π/8, అవునా కదా. సో దిస్ ఈజ్ 2 టైమ్స్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ 1 స్క్వేర్ ఈజ్ 1 హియర్ మైనస్ 2 కాస్ స్క్వేర్ π/8 సైన్ స్క్వేర్ π/8, అంతేనా. ఆల్ రైట్, సరే. సో ఇప్పుడు ఎట్లా చేస్తాం, సేమ్ నానా. సో జస్ట్ మల్టిప్లై ద 2 with all the terms inside the brackets. So what I will be getting here, 2 1s 2 minus 2 2s 4 cos square π/8 sin square it's π/8 again, avuna. So 2 minus 2 cos π/8 into sin π/8 whole square
ఎస్ అవును. సో 2 sin a cos a sin 2a. ఫోరే కదా. సో 2 minus sin, it's pi by 4 whole square. Sin 45 is nothing but 1 by root 2. 2 minus 1 by 2. 2 to 4 minus 1 by 2, which is equal to 3 by 2, which is equal to RHS. That's what is the answer. That's the answer. అవునా. సో ఇన్ దిస్ వే ఇలా మనం సాల్వ్ చేస్తాం. అర్థమైందా. సో సైన్ వాల్యూ ఇచ్చినా కాస్ వాల్యూస్ ఇచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 marks. ప్లీజ్ నోట్ దిస్. ఇది ప్రీవియస్ పేపర్స్లో చాలాసార్లు అడిగిన మోడల్. ఖచ్చితంగా ఈ మోడల్ మీద 4 marks క్వశ్చన్ కింద ఒకటి వస్తుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనల్ని 4 marks పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. సి ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ప్రూవ్ దట్ 1 by cos 290 ప్లస్ 1 by root 3 sin 250 ఈక్వల్స్ టు 4 by root 3. సరే, సో అడుగుతున్నటువంటి ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 290 కనిపిస్తుంది, 250 కనిపిస్తుంది. ఇది 270కి దగ్గరగా ఉన్నాయి కదా ఈ రెండు యాంగిల్స్. ఇక్కడ 270 ప్లస్ 20, ఇట్ ఇస్ 270 మైనస్ 20. ఎస్ నో. ఆల్ రైట్. సరే, సో ప్రూవ్ దట్ అడిగారు కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి అండర్లైన్ చేయండి. ఆ తర్వాత LHS తీసుకుందాం. వాట్ ఈస్ ద LHS నాన్న? LHS ఈక్వల్ టు 1 by cos 290 ప్లస్ 1 by root 3 sin 250. అవునా. సరే, సో cos 290 అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ నథింగ్ బట్ cos ఆఫ్ 270 ప్లస్ 20. 270 ప్లస్ తీటా ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. 270కి ఫంక్షన్ మారుతుంది, సైన్ అవుతుంది, సైన్ 20 అవుతుంది. అవునా. ఆ తర్వాత సైన్ 250 ఏమవుతుందన్నా? సైన్ 250 ఈజ్ నథింగ్ బట్ సైన్ ఆఫ్ 250 ఏం రాయొచ్చు? 270 మైనస్ 20 అని రాయొచ్చు కదా. అప్పుడు 250 అవుతుంది. సో 270 మైనస్ తీటా ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. సైన్ కాస్త కాస్ అవుతుంది 270 కాబట్టి కాస్ 20. సరే, ఈ రెండింటిని కూడా ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎందుకు ఇలా చేశానంటే ఈజీగా అవ్వడానికి. సరేనా. సో LHSలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో 1 డివైడెడ్ బై కాస్ 290 అంటే సైన్ 20. అవునా. ఆ తర్వాత ప్లస్ 1 బై రూట్ 3 ఇంటూ సైన్ 250 అంటే మైనస్ కాస్ 20. అవునా. ఆల్ రైట్. సో 1 బై సైన్ 20 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 1 బై రూట్ 3 కాస్ 20. అవునా కదా. సో LCM చేయండి. వాట్ ఐ విల్ బి గెటింగ్? రూట్ 3 sin 20 ఇంటూ కాస్ 20. అవునా. sin 20 sin 20 పోతే రూట్ 3 కాస్ 20 మిగిలింది. రూట్ 3 కాస్ 20 ఇంటూ 1 ఈజ్ రూట్ 3 కాస్ 20. ఎస్ ఓను. మైనస్ రూట్ 3 కాస్ 20, రూట్ 3 కాస్ 20 పోతే sin 20 ఇంటూ 1 ఈజ్ sin 20. ఎస్ ఓను. ఈ మోడల్ మనం ఇక్కడి నుంచి మనం చూసాం. ఇది మనం చేయడం వచ్చు. ఎలా? ఇక్కడ రూట్ 3 by 2, ఇక్కడ 1 by 2 ఉందనుకోండి, సరిపోతుంది. బై 2 లేదు కదా, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. దట్స్ ఆల్. అంటే రూట్ 3 డివైడెడ్ బై 2 కాస్ 20. అవునా. మైనస్ 1 by 2 sin 20. దట్స్ ఆల్. అంతే కదా. ఎందుకని 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. ఎస్ ఆర్ నో. సో రూట్ 3 sin 20 కాస్ 20. ఎస్ ఓ నో. ఆల్ రైట్. సరే చూడండి, ఇప్పుడు 2 ఇంటూ రూట్ 3 by 2 కాస్ 20ని రూట్ 3 by 2ని మనం దీన్ని మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి సంథింగ్లోకి మనం మార్చుకుంది. ఏ మైనస్ బి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలోకి మార్చుకుంది. ఎందుకంటే ఇక్కడ సైన్ ఏ కాస్ బి, ఇక్కడ 2 పెట్టి డివైడ్ చేసామనుకోండి, సైన్ ఏ కాస్ బి వస్తుంది, సైన్ 2a వస్తుంది. ఇది కూడా సైన్లో కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి రూట్ 3 by 2ని సైన్ 60 అని రాయొచ్చు కదా ఇంటూ కాస్ 20 మైనస్ దీన్ని మనం కాస్ 60 అని రాయొచ్చు కదా, cos 60 into sin 20 whole divided by root 3 by 2 sin 20 cos 20 ఇలా రాద్దాం. అదే 2 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. 2 sin a cos a ఫార్మాట్లోకి అంటే sin 2a ఫార్ములాకి కన్వర్ట్ చేద్దాం. సో 2 ఇంటూ sin a cos b మైనస్ cos a sin b, sin ఆఫ్ a మైనస్ b, sin ఆఫ్ 60 మైనస్ 20. అవునా. సో రూట్ 3 by 2 2 sin a cos b sin 2a 2 into 20 sin 40 రూట్ 3 by 2 అలాగే ఉంచండి
సైన్ 40 వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ 2 into 20 is 40, మళ్ళీ సైన్ 40 క్యాన్సిల్ అయిపోయింది, 2 పైకి వెళ్ళిపోతుంది, 2 into 2 divided by √3 which is equal to 4/√3. అవునా కదా, 2 2s 4 కదా, 4/√3 which is nothing but RHS. అదే కదా నాన్న 4/√3, ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇంటర్చేంజ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 290 250 మనకు తెలియవు కదా, ఇలా మనం మార్చుకోవాలి. ఆ తర్వాత మనం సైన్ ఆఫ్ a - b ఫార్ములా ఇక్కడ రాయండి, సైన్ a cos b - cos a sin b అని, తర్వాత సైన్ 2a 2 sin a cos a అని ఫార్ములాస్ రాసి చక్కగా బ్రాకెట్లో పెట్టండి. అర్థమైందా? ఖచ్చితంగా మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీరు అప్లై చేస్తున్నటువంటి ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి. అర్థమైందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్కి పోస్ట్ చేయండి. మీకు వచ్చిన డౌట్ని ఫోటో తీసి మన టెలిగ్రామ్ ఛానల్కి పంపిస్తే I will be solving that question and will be giving you the reply in no time. Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye-bye. See you.